పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, 10 రూపాయల కోవా బన్ మేడారం జాతరలు అమ్మే సందర్భంలో ఆ ఇష్యూ ఏంటంటే చిలికి చిలికి గాలివానైంది. మరి దాన్ని రాజకీయం చేస్తున్నది ఎవరు? ఇక రాజకీయాలకు రంగు రుద్దిండ్రు. ఆ కోవా బన్ అమ్మేటైనా కూడా ఈ వీడియో అంకితం చేస్తూ ఉన్నా. మరి ఇంత రాజకీయాల దాకా పోయింది అంటే మరి దానికి కారణం ఎవరు ఏందనేది కూడా తెలుసుకోవాలి. సో మిత్రులారా, నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్టు క్లారిటీగా చెప్తా. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది, అసలు సోషల్ మీడియాలో ఇంత చర్చ ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఈరోజు దిశ పేపర్లో చూసిన పేజీ మొత్తం కోవా బన్ ఆయన ఫోటో వేసిర్రు, కోవా బన్ గురించి పేజీ రాసినారు. అంటే ఇది ఎక్కడ పోయిందంటే ఒక పేదోడు 10 రూపాయల కోవా బన్ అమ్ముకుంటే ఇబ్బంది, కార్పొరేట్లో చాలా దోపిడీ జరుగుతుంది, రంగులేసి అమ్ముతాన్రు, కోటింగులు వేసి చికెన్ అమ్ముతాన్లు. సో అటువంటి వాటిలో ప్రశ్నించారు. 10 రూపాయల కోవా బన్ గురించే ప్రశ్నిస్తారా అనేది ఇది అవుట్పుట్ వచ్చింది. సో మరి దీనికి సంబంధించి పూర్తి నిజాలు ఈ వీడియోలో చెప్తాం మిత్రులారా. సో మిత్రులారా, ముఖ్యంగా ఏంటంటే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఒక అతను కోవా బన్ అంటే ఒక బన్నును మధ్యలో కత్తితోని కోసి దాని లోపల కోవా పెడతారు, అది 10 రూపాయలకు అమ్ముతూ ఉన్నాడు. సో దానికి సంబంధించి తేజస్వి మీడియాకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ పోయి వీడియో తీస్తూ ఉంటాడు. అక్కడ ఏంటంటే ఒక బ్రెడ్ అంటే ఒక బన్నుకు పురుగు కనబడుతుంది. ఇక్కడ చూడండి మిత్రులారా, ఇది తేజస్వి మీడియా వాళ్ళు తీసిన ఫోటోనే. ఇందులో నో డౌట్ చెక్ చేసుకోవచ్చు, ఎంక్వైరీలు చేసుకోవచ్చు. ఇక్కడ పురుగు కనబడతా ఉన్నది. సో మరి అతను పేదోడు కావచ్చు, పురుగు కనబడ్డప్పుడు ప్రశ్నించాలన్నా వద్దా? 10 రూపాయల కోవా బన్ను సుసంపన్నులు తింటారా, పేదోళ్ళు తింటారా? 10 రూపాయల కోవా బన్ను కొన్ని వేల మంది అక్కడ పేదవాళ్ళే తిన్నారు. 20 రూపాయల గ్లాసు చెరుకు రసం కూడా పేదోళ్ళే చాలామంది తాగిరు అక్కడ. చెరుకు రసం బండ్లను ఏమనలేదు కదా, చెరుకు రసం బండ్లు కూడా చాలా పోయినాయి అక్కడ. జ్యూస్ అమ్మేటోళ్ళు చాలామంది ఉన్నారు 20-30 రూపాయలకు. అంటే పరిశుభ్రంగా లేదు. దాని గురించి ఆయన ఆడ జర్నలిస్టు మాట్లాడిన మాటలు అవి. సో ఇక దాన్ని ఏం చేసిరంటే దాన్ని సనాతన ధర్మం ఒక దిక్కు, ఇంకో దిక్కు సెక్యులర్ అని చెప్పేసి దాన్ని రెండుగా డివైడ్ చేసిర్రు మిత్రులారా. సో అంటే మరి ఎక్కడికి పోతుంది ఈ రాజకీయం, ఎక్కడికి పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అయితే ముఖ్యంగా ఏంటంటే ఈయన పేదోడే కావచ్చు, కానీ ఈయన అక్కడ వచ్చిన ఆరోపణలు ఏంటంటే ఇతను ఆధార్ కార్డు క్యారీ చేయలే. ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు వేరే స్టేట్ పోయినప్పుడు ఆధార్ కార్డు ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఎందుకంటే మిత్రులారా, మనం చాలా చూస్తాం. మన ఇంటి పక్కకు మర్డర్ అయితే మనల్ని కూడా ప్రశ్నిస్తారు పోలీసు వాళ్ళు. సొంత భార్యను, సొంత తల్లిని, సొంత అన్నను, సొంత కొడుకును, బిడ్డను కూడా అనుమానిస్తారు మిత్రులారా. సో ఈ కోవా బన్ అమ్మేటైనా మంచోడే కావచ్చు, ఆయన మంచోడా కాదా అనేది నాకు తెలియదు. మంచోడే కావచ్చు, నేను మంచోడు అని సర్టిఫికెట్ ఇయ్యను, మంచోడు కాదు అని సర్టిఫికెట్ ఇయ్యను మిత్రులారా. సో అతను మంచోడే కావచ్చు, కానీ నేను అనేది ఏంటంటే ఆధార్ కార్డు క్యారీ చేయాలి కదా, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే వీళ్ళు ప్రశ్నించింది ఏంటంటే అక్కడ కోవా బన్ గురించి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకైనా వారం రోజులకు వచ్చిండు, వారం రోజుల కోసం. అంటే వారం రోజులకు ఒకటేసారి బన్ను తయారు చేసుకొని వచ్చినవా? వారం రోజులకు ఒక్కటేసారి కోవా తయారు చేసుకొని వస్తే అది ఎక్స్పైరీ అవుతుంది కదా, మరి వాసన వస్తుంది కదా. అటువంటి బన్ను తినేది పేదోళ్ళే కదా. మరి పేదోళ్లకు జ్వరమత్తే కూడా చెప్పుకునే పరిస్థితి లేవు ఇవాళ మిత్రులారా. పేదోళ్లకు కడుపు నొప్పి లేచి విరేచనాలు, వాంతులు, విరేచనాలు అయితే కూడా ఎక్కడ పేపర్లలో రాదు. మీరు చూడండి, ఇవాళ మీడియా మొత్తం కూడా సోషల్ మీడియా కావచ్చు పెద్ద పెద్ద వెంచర్ల గురించి, వాటిలలో జరిగే అవినీతి గురించి మాట్లాడుతుంది, కానీ పేదోని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మరి అక్కడ బన్ అమ్మింది 10 రూపాయలు అమ్మింది ఒక్క పేదోడు అయితే తిన్నది 1000 మంది పేదోళ్ళు తిన్నారు కదా. 1000 మంది పేదోళ్ళ తరపున ఆ తేజస్వి మీడియా ప్రశ్నించిండు ఆ అబ్బాయి. ఇది అక్కడ జరిగింది. సో వాస్తవానికి ఏంటంటే ఏదైనా పురుగులు పడవచ్చు, చాలా చూస్తాం మిత్రులారా. మనం చూడండి, ఇక్కడ మనం కొన్ని ఫోటోలు వచ్చినాయి, ఎవరు చర్చించారు. ఇది కూరల టాయిలెట్ పోతాను, మరి ఇది నిజమేనా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిండ్రా? నిజంగానే ఆ కూరలల్లా టాయిలెట్ చేసిండా? ఉమ్మేసినవి కూడా, పండ్ల మీద ఉమ్మేసినవి కూడా మనం వీడియోలు చూసినాం, ఫోటోలు చూసినాం, చాలా చూసినాం. మరి ఎందుకు ఇంతమంది ఎందుకు మాట్లాడలే? ఈ సోకాల్డ్ పెద్ద మనుషులు ఎందుకు? మరి ఇది నిజమా కాదా? నిజంగానే పండ్ల మీద ఉమ్మేస్తున్నారా, ఉమ్మేస్తలేరా? బిర్యానీలలో ఉమ్మేసే ఫోటోలు చూసినాం, వీడియోలు చూసినాం. ఎందుకు ఈ సోకాల్డ్ పెద్ద మనుషులు ఎందుకు మాట్లాడలే? మరి వేసినోడు ఎవడో వాడిని ఎందుకు దొరకబట్లే? ఇలా కోవా బన్ తయారు 10 రూపాయలు కోవా బన్ తయారు చేసిన దగ్గరికి ఆయన అడ్రస్ దొరకబట్టినరు, ఆయన దగ్గరికి పోయినరు, బన్ను తయారు చేసుకున్నారు, అక్కడనే కోవా తయారు చేసుకొని తిన్నారు, సంతోషం.
ఎందుకంటే కోవా బన్ను పట్ల వాళ్ళు విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంపొందించే కార్యక్రమం చేశారు. వాళ్ళకు ఒక బిగ్ సెల్యూట్. ఓకే, కానీ ఇక్కడ తేజస్వి మీడియా వాళ్ళు చెప్పింది ఏంటంటే మేడారం సమ్మక్క సారలమ్మలో ఉన్న కోవా బన్ను గురించి మాట్లాడితే ఇలా ఆ కోవా బన్ను తయారు చేస్తే ఆయన దగ్గరికి పోయినారు. ఆయన మొదటగా కూలి అని చెప్పిండు, కానీ ఇప్పుడు ఆయననే కోవా బన్ను తయారు చేస్తాడు పెడతా ఉన్నాడు. ఇవన్నీ జరిగినాయి. నేను అట్లాని కోవా బన్ను తయారు చేసిన వ్యక్తిని నేను తప్పు పట్టడం లేదు మిత్రులారా. కోవా బన్ను తయారు చేసిన వ్యక్తి తప్పు కాదు. ఎందుకు నేను చెప్తున్నా అంటే అక్కడ జరగచ్చు, పొరపాటు జరగచ్చు, పురుగులు పడవచ్చు, ఎక్స్పైరీ కావచ్చు. ఎన్నో చూస్తున్నాం, మెడికల్ షాపులలో ఎక్స్పైరీ అయిన మందులను చూస్తున్నాం. మనం ఎన్నో చూస్తున్నాం. కొన్ని హోటళ్ళల్లో పోతే గలీజ్ వాసన వస్తుంది చికెన్. పెద్ద హోటళ్ళు కావచ్చు, చిన్న హోటళ్ళు కావచ్చు. ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు, అంతేగాని చిన్నోడిని ప్రశ్నించి పెద్దోడిని వదిలిపెట్టాలనేది ఎక్కడ లేదు మిత్రులారా. మరి తేజస్వి మీడియా చిన్నోడిని ప్రశ్నించి పెద్దోడిని ఏమైనా వాడిని పైకి లేపిందా? ఇవాళ సనాతన ధర్మానికి సెక్యులర్ వాదానికి మధ్యలో ఇష్యూ జరిగేది ఎక్కడ? ఒక్క వీడియో పెట్టినందుకు ఇవాళ కొన్ని వందల మంది లేచిండ్రు. ఆ కోవా బన్ను అతని దగ్గరికి పోడు. ఇలా లోకేష్ కూడా నేను కోవా బన్ను తీయడానికి వస్తానని చెప్తే నాకైతే నవ్వొచ్చింది. ఇవాళ ఇంతమంది దొరకబట్టి నేను ఒక్క మాట అడుగుతున్నా, ఇంతమంది పెద్ద మనుషులు అడుగుతున్నా, లడ్డు గురించి, కల్తీ అయిన లడ్డు, తిరుపతి లడ్డు గురించి ఎంతమంది మాట్లాడిలో మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇవాళ ఆంధ్ర దాకా, తెలంగాణ నుంచి ఆంధ్ర దాకా పోయిన పెద్ద మనుషులను కూడా నేను అడుగుతా ఉన్నా. కోవా బన్ను అమ్మేటైన పేదోడే, తినేటోళ్ళు కూడా పేదోళ్ళే. తినేటోళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి ఖచ్చితంగా. అక్కడ హైజెనిక్ అంటే పరిశుభ్రంగా, ఆ ఫుడ్ పరిశుభ్రంగా లేదు అనేది ఇంటెన్షన్. ఇక పోతే మేడారం సమ్మక్క సారలమ్మల క్రిస్టియన్స్ అమ్మచ్చు, ముస్లిమ్స్ అమ్మచ్చు, బౌద్ధులు, జైన్లు, హిందువులు ఎవరైనా ప్రతి ఒక్కరు ఏదైనా అమ్మచ్చు. అక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. దాన్ని తప్పు పట్టడం లేదు మిత్రులారా, నేనైతే తప్పు పట్టదాన్ని. కానీ మిత్రులారా ఒక్క మాట చెప్తా ఉన్నా, ఇవాళ తిరుపతి లడ్డు గురించి ఎందుకు మనం మాట్లాడలే? తిరుపతి లడ్డు గురించి ఎందుకు మనం ఆంధ్ర పోకూడదు? ఇవాళ తిరుపతి కోసము ఇక్కడున్న తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి పోవడం కోసము లెటర్లు, ఎమ్మెల్యే లెటర్లు, ఎంపీ లెటర్లు, మంత్రుల లెటర్లు, కేంద్ర మంత్రుల లెటర్లు, ఇలా ఆంధ్ర వాళ్ళ లెటర్లు తీసుకొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అటువంటి వ్యక్తులు మరి తిరుపతి లడ్డు గురించి ఎందుకు మాట్లాడలే? తిరుపతి లడ్డు కల్తీ గురించి ఎందుకు మాట్లాడలే? మాట్లాడాలి కదా. ఇవాళ 10 రూపాయల బన్నే రాజకీయం అయిపోయింది. ఒక్క వీడియోకు 100 వీడియోలు వచ్చినాయి మిత్రులారా. అవసరమా? ఇవాళ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవాళ కోవా బన్ను సమస్యనే ఇంపార్టెంటా? ఇవాళ ఎంతోమంది పేదోళ్లకు విరేచనాలు, వాంతులు విరేచనాలు అయితే వాళ్ళందరూ వచ్చి మీడియా ముంగట చెప్పుకుంటారా? పక్కింటోనికి చెప్పడం మిత్రులారా, పేదోనికి జ్వరం వచ్చినా, పేదోనికి కడుపు నొప్పి లేచినా, పేదోనికి మొత్తం మోషన్స్ అయినా కూడా పక్కింటోనికి కూడా చెప్పుకోవడం మిత్రులారా. అదే మనకు చిన్న దగ్గత్తే, తుమ్మత్తే, అయ్యో తుమ్మిండు, దగ్గిండు అని చెప్పేసి మొత్తం మీడియాలు రెచ్చిపోతాయి. ఇవాళ నేను చెప్తున్నా మిత్రులారా, ఈ అంశాన్ని ఇంత పెద్దగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరికీ కరెక్ట్ కాదు. ఇక ఈ పెద్ద మనిషి చెప్పిండు, ఇక ఈ పెద్ద మనిషి ఎవరో కానీ తాట తీస్తాడట. నువ్వు మహిళలతో మాట్లాడే పద్ధతి ఇదేనా? తేజస్వి మీడియా తాట తీస్తామన్నాడు. ఇది కరెక్టేనా? మహిళలతో మాట్లాడేది కరెక్ట్? దీన్ని హర్షిస్తావా మనం? తాట తీస్తావులే, మేము మద్దతు తెలుపుతున్నాం, నువ్వు మద్దతు తెలుపు, మేము కూడా మద్దతు తెలుపుతున్నాం, తేజస్వి మీడియా కూడా మద్దతు తెలుపుతున్నాం. పేదోడైనా పెద్దోడైనా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. ఇలా నారా లోకేష్ బాబుకు కూడా మేము ప్రచారం చేసినాం, ఎన్డీఏకు ప్రచారం చేసిన వ్యక్తులుగా మాట్లాడుతున్నాం. మేము ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా నారా లోకేష్ బాబును, పేదోడు కల్తీ ఆహారం అమ్మొచ్చునా? ఆ కల్తీ ఆహారం పేదోళ్ళు తింటే ప్రశ్నించద్దా? నాకు వీటికి సమాధానం చెప్పండి మిత్రులారా. ఆయన అమ్మిన కోవా బన్ను ఆయనకు ఏదో మిస్టేక్ జరగవచ్చు, పురుగు రావచ్చు, మిస్టేక్ జరగవచ్చు, అయిపోయింది, ఇక్కడికి క్లోజ్ చేయాలి. వాళ్ళు వీడియో పెట్టంగానే పేదోడి మీద ప్రతాపం దాని వెనుక ఒక మ్యూజిక్ వేసి, పేదోడి మీద ప్రతాపం కాదు మిత్రులారా, పేదోళ్ళు అక్కడ బన్ను తిన్నారు అనే దాని మీద మాట్లాడుతున్నాం. దీన్ని ఎందుకు ఇంతగానం, దీన్ని ఎందుకు డైల్యూట్ చేస్తూ ఉన్నారు? ఈ అంశాన్ని ఎందుకు ఇంత పెద్ద ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నారు? ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం లేదు కదా. కేవలం రైట్ వింగ్ ఛానళ్ళని టార్గెట్ చేసిర్రా, లేకపోతే నరేంద్ర మోడీని టార్గెట్ చేసిర్రా, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసిర్రా, బీజేపీని టార్గెట్ చేసిర్రా, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, వానరసేన, ఇవి అన్నింటినీ టార్గెట్ చేసిర్రా. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి కోవా బన్ను ఒకవేళ తప్పు జరిగితే దానికి సంబంధించి క్షమాపణ చెప్పమందాం, నిజంగానే ఎంక్వైరీ చేయమని చెప్పండి, ఆడ పోలీసులను ఎంక్వైరీ చెప్పండి. అక్కడ మేడారంలోనే కోవా తయారు చేసిండ్రా, మేడారంలోనే బన్ను తయారు చేసిండ్రా, ఎన్ని రోజుల బన్ను పెట్టి ఇవన్నీ వస్తాయి. పేదోడి మీద ఇంత విచారణ అవసరం లేదు కదా. నేనైతే విచారణ పేదోడి మీద కోరుకుంటలేదు. మీరు చెప్పిన సోకాళ్ళు పెద్ద మనుషులను అడుగుతా ఉన్నా. కోవా బన్ను తయారు చేసిన వ్యక్తి ఏదైనా నిర్లక్ష్యం వహించవచ్చు. చూస్తున్నాం, గప్చుప్పులు అమ్ముకుంటే వాళ్ళు కూడా పేదోళ్ళే మిత్రులారా. ఎంతోమంది కొన్ని గప్చుప్పులలో ఏం కలిసింది అనేది మనం చూసినాం. ఆ గప్చుప్పుకు సంబంధించిన సూప్ ఏదో, రసం ఏదో ఉంటుంది, ఏం కలిసిందో మనం చూసినాం. ఇవాళ కోవాను పోలీసు వాళ్ళే తనిఖీలు చేసి కోవాను కూడా పట్టుకున్నారు చాలామంది.
120 కిలోల కోవానేదో పట్టుకుంటాడు వార్త చూసినాం ఇట్లారా. మరి ఇది అయిపోయింది, ఈ పెద్ద మనిషి తాట తీస్తాడట, మరి తాట తీస్తాడంటే అందరు చూసుకుంటూ ఊకుంటారు కావచ్చు. సో మిట్లారా ఇక నాగేంద్రబాబు పోయిండు, ఫోటో దిగిండు, ఇంత సరే ఈ అన్నీ కూడా ఓట్ల రాజకీయాలు. ఆ కోవాబన్ అమ్ముకున్నాడు ఆయన చెప్తున్నా, వాళ్ళకు ఓట్ల కోసం మీ దగ్గరికి వస్తున్నారు తప్పితే మీ జీవితాలు బాగుపడతాయా? ఆ కోవాబన్ తయారు చేస్తాయని అడుగుతా ఉన్నా. దీన్ని రాజకీయం చేసేది ఎవరు? పెట్టింది ఒక్క వీడియో, ఆ వీడియోకు కౌంటర్గా ఎన్ని వీడియోలు వచ్చినాయి, ఎన్ని వార్తాపత్రికలు వచ్చినాయి, మీ రేటింగ్ పెరగడం కోసం వార్తాపత్రికలు రాసినాయి. ఇలా మీడియా ముందుకు పోతా ఉన్నది రేటింగ్ పెరగడం కోసం. మిత్రులారా, నేను నిజాన్ని నిర్భయంగా చెప్తున్నా, నిజమే చెప్తా. అడ్డమైన రాజకీయాలు, కుళ్ళు కుతంత్రాలు నా మనసులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు తప్పు చేస్తే కూడా ప్రశ్నించిన వ్యక్తిగా నేను చెప్తున్నా. కాంగ్రెస్ మంచి పని చేస్తే చెప్పినా, బీఆర్ఎస్ మంచి పని చేస్తే చెప్పినా, బీజేపీ మంచి పని చేస్తే చెప్పినా, ఎవరు తప్పు చేసినా ఆ తప్పును ప్రశ్నించిన నేను అటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా. మిట్లారా, ఇవాళ ఈ పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక పోతే మా చెల్లె తులసి చందు, చెల్లె గురించి మాట్లాడాలి. చెల్లె ఏమందంటే ఆమె కూడా జర్నలిస్టేనా అంటాను తేజస్వి మీడియా. లేదు చెల్లె, నువ్వు ఒక్కదానివే, ఈ దేశం మొత్తంలో నువ్వు ఒక్కదానివే నికారస్తైన జర్నలిస్టువు. నువ్వు ఇవాళ నువ్వేం చెప్తావంటే అడిట్ చేసి ఇక్కడ ముక్కు అంటావు, అడిట్ చేసి ఇట్లకెళ్ళినా ఇదే ముక్కు అంటావు. మొత్తానికి అయితే ఏంటంటే నీ టార్గెట్ నరేంద్ర మోడీ, నీ టార్గెట్ బీజేపీ. వార్తలు చూస్తేలో తెలియదా? మీ టార్గెట్ ఏంటిదనేది వార్తలు చూస్తేలో తెలియదా? తులసి చంద్ వార్తలు ఎట్లుంటాయి మిట్లారా? ఒక్కసారి కామెంట్ చేయండి. భారతీయ జనతా పార్టీని, సనాతన ధర్మాన్ని, అలాగే ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, వానరసేనను టార్గెట్ చేసే వార్తలు ఉండయా? నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేసే వార్తలు ఉండయా? ఈయాడి వరకు నీ యొక్క ఛానల్లో ఎన్నడన్నా నరేంద్ర మోడీ గారు దేశం గర్వించదగిన పని చేసిండని ఒక్క వార్తన రాసినవా చెల్లె? ఇవాళ నీ యొక్క ఛానల్ నడిచేది కూడా హిందువులే అత్యధికంగా చూస్తూ ఉన్నారు. నువ్వు హిందువుల పట్ల ఏం మాట్లాడుతున్నావని వాళ్ళు చూస్తేనే నీకు వ్యూస్ పోయేది. నీ ఛానల్ ముందు పోయింది కూడా హిందువులు ఏవటే. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. చెల్లెని తప్పు పట్టుడు కాదు, చెల్లె జర్నలిజం కాదంటది. ఎవరైనా తప్పు చేయొచ్చు. నిజంగానే సోకాల్ ఆ జర్నలిస్ట్ తేజస్వి మీడియా అతను చేసిన తప్పేమైనా ఉన్నదా? ఉంటే తప్పును తప్పందాం. కానీ అసలు తేజస్వి మీడియా ఆవిడ కూడా జర్నలిస్టేనా అంటే మీరే జర్నలిస్టా? జర్నలిస్టు డెఫినేషన్ అనేదే మీ దగ్గర నుంచి వెళ్ళి పుట్టినట్టున్నది చెల్లె. సో మిత్రులారా, మరి ఇటువంటి వాళ్ళే కాదు, ఇంకా నారా లోకేష్ బాబు వేయండు. ఇక చూడండి, ఇక్కడ ఆధార్ కార్డు లేదు అని అన్నాడు. దాని గురించి నువ్వు ఎందుకు అడగరు? ఇక మాట్లాడితే దిశ పేపర్లో ఒకటి వచ్చింది మిత్రులారా ఆర్టికల్. 70 రూపాయలకు 60 రూపాయలకు చికెన్ బిర్యానీ అమ్మడం నెంబడి పడతారు, కానీ 300 రూపాయలు పెట్టి చికెన్ బిర్యానీ అమ్మడం నెంబడి పడతలేరు అంటాను. నేను ఒక్కటే అడుగుతున్నా, 70 రూపాయలు బట్టి అమ్మటోడైనా 300 అమ్మటోడైనా ప్రతిదీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడాల్సిందే. ఇవాళ తేజస్వి మీడియా కావచ్చు, ఇవాళ పొలిటికల్ వైఫ్ పుప్పాల రజనీకాంత్ కావచ్చు, ఎవ్వరు కూడా తప్పుగా ఎక్కడ మాట్లాడలే కదా. ప్రతిదాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం. అందరం, మీరైనా, దిశ పేపర్ అయినా, మేమైనా, సనాతన ధర్మమైనా, సెక్యులరిజం అయినా, ఎవరైనా పేదల కోసమే పనిచేస్తూ ఉన్నాం. పేదలను పైకి తీసుకురావడం కోసం, పేదలకు జరిగే అన్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నాం. దేశంలో జరిగే అవినీతి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఒకరినొకరు అనుకోవడం కాదు కదా. ఇవాళ కోవా బన్ను, 10 రూపాయల కోవా బన్ను రాజకీయం చేసిర్రు. ఎన్ని వీడియోలు పెట్టింది తేజస్వి మీడియాలో? ఎన్ని వీడియోలు వచ్చినాయండి? ఒక్క వీడియో వస్తే దానికి కౌంటర్గా 10 వీడియోలు వచ్చినాయి. ఇవాళ నేను మాట్లాడాడానికి ప్రధాన కారణం అదే మిత్రులారా. దయచేసి దీన్ని ఇంతటితోని బంద్ పెట్టండి. ఈ అడ్డమైన రాజకీయాలకు స్వస్తి చెప్తాం. రాజకీయ నాయకులకు మనకు తేడా లేదా? రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎక్కడికి పోతారు మనకు తెలుసు. ఇలా ఓట్ల కోసం ఎక్కడికి పోతారు చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇలా అక్కడ ఎంక్వైరీ చేయండి మేడారంలో. మీకు నిజంగానే ఇబ్బంది కలిగిందంటే మేడారంలో ఎంక్వైరీ చేయండి. కోవా బన్ను ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారు చేయండి, ఎన్ని రోజుల కాంచెలు అమ్ముతామని, వాళ్ళకి ఎట్లా వచ్చింది, ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటపడతాయి కదా. దాని గురించి ఇంత రాద్ధాంతం ఎందుకు? లోకేష్ నాయుడుకు చెప్తున్నాం, మీకు సపోర్ట్ చేసిన వ్యక్తులుగా చెప్తున్నాం, దయచేసి మీరు ఇటువంటి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కావడం అయితే మాకు నచ్చలే. నాగబాబు గారు, మీరు కూడా, నేను చెప్తున్నాం, మీకు కూడా మీరు ప్రతి అంశంలో ఇన్వాల్వ్ కావడం మాకు నచ్చలే. నిజంగానే మీరు పేదల పక్షపాత అయితే మీకు సమస్యలు చాలా ఇస్తాయి. పేదలు పడే ఇబ్బందులు చాలా ఉన్నాయి, మేము చూపిస్తాం. మీరు వాటి గురించి మరి మాట్లాడరే. ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు, స్వస్తి చెప్పండి దయచేసి. మా మిత్రులకు కూడా చెప్తున్నా, మీడియా జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, 2 చేతులు జోడించి దీన్ని రాజకీయం చేయకండి. ఇక పోతే ఓ పెద్ద మనిషి ఒక అదైనా ఏంటంటే, ఈ తేజస్వి మీడియా ప్రియా చౌదరి తలకాయ ఇస్తాడట, లేకపోతే ఇంకో పెద్ద మనిషో హిందూ ఉగ్రవాది అంటాడు ఆమెను పట్టుకొని, హిందూ ఉగ్రవాదని. చూడండి, మాటలు మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఇటువంటి పదజాలం
మేము మాట్లాడాలనుకుంటే ఒక్కటికి 100 మాట్లాడగలుగుతాం. ఇలాంటి మాటలు బంద్ చేయండి. హిందువులు ముస్లింల మధ్యలో కొట్లాట కాదు, ఇలా పరిశుభ్రత అపరిశుభ్రత మధ్యలో కొట్లాట జరగాలి. కానీ ఈ కొట్లాట అనేది హిందూ ముస్లింల కాడికి పోయింది. ఇలా సనాతన ధర్మం సెక్యులరిజం కాడికి పోయింది. ఇలా ఎవరు చేయబట్టి పోయింది. ఇక ఈ అంశం పట్ల ఆరు వయసు నవత మాట్లాడితే నవతను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఒక పెద్ద మనిషి, ఆయన వయసు కూడా చాలా పెద్దది. ఆ మనిషికి చెప్తా ఉన్నాం, ఇటువంటి అద్దు. నిజంగానే హిందూ ముస్లిం బాయి బాయ్ అంటే హిందూ ఉగ్రవాదులని అనాల్సింది కాదు మీరు. మిట్లారా ఇలా భారతీయ జనతా పార్టీ కావచ్చు, దేశంలో ఉన్న కేంద్రం కావచ్చు, కొట్లాడేది ఎవరి గురించి కొట్లాడుతూ ఉంది మిట్లారా? ముస్లింల మీద కాదు వాళ్ళ పోరాటం. బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఏ విధమైన ఐడెంటిటీ లేకుండా ఇక్కడ ఉంటున్న నా కొడుకుల గురించే మేము ఫైట్ చేసేది. ఇక్కడున్న ముస్లిమ్స్ గురించి మాకేం కోపం మిట్లారా? ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర పథకాలు అందరికి అందుతలేవా? కేంద్ర పథకాలు హిందువులకు మాత్రమే కేంద్ర పథకాలు అందుతున్నాయా? దీన్ని రాజకీయ నాయకులు తీసుకొచ్చిరు. ఇదంతా కూడా రాజకీయ నాయకులు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ముస్లిమ్స్ అంటే పడదు అనేది ఒకటి తీసుకొచ్చారు, రాజకీయం చేసేటోళ్ళు తీసుకొచ్చారు. దాన్ని మనం కూడా చదువుకున్న విజ్ఞులం, మనం కూడా దాన్ని అదే విధంగా మాట్లాడితే ఎట్లా మిట్లారా? ఇవాళ ముస్లింలు అంటే భారతీయ జనతా పార్టీ కోపం అని చెప్పేసి రాజకీయాలు చేసేటోళ్ళు మాట్లాడే మాటలు ఇవి. కొంతమంది ఎదవలు చేసే మాటలు. భారతీయ జనతా పార్టీ టార్గెట్ ఏంటిదంటే మన దేశాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని రక్షణగా చూసుకోవాలి, దేశం జోలికి ఎవడొచ్చినా వాడి తాడ తీయాలి. అంతేగాని ఇవాళ ప్రియా చౌదరి తాడ తీస్తాం, నవత తాడ తీస్తాం ఇవి అంటే చూసుకుంటూకుంటలేరు. మేము సంపూర్ణ మద్దతు తెలుపుతాం. మీరు ఏ విధంగానైతే మద్దతు తెలుపుతుండ్రో తేజస్వి మీడియా కావచ్చు, ఆర్ వాయిస్ నవత కావచ్చు, సంపూర్ణ మద్దతు నా వ్యక్తిగతంగా పొలిటికల్ వైబ్స్ ఛానల్ చెప్తాంది. ఇకనైనా మీరు దీన్ని ఇక్కడికి స్టాప్ చేయండి, లేదంటే చాలా సంఘాలు, చాలా రకాల సంఘాలు కూడా వీళ్ళకు మద్దతు తెలిపే అవకాశం ఉంటాయి. ఈ పోరాటం శుభ్రత అపరిశుభ్రత మధ్యలో ఉండాలి. కోపం తయారు చేసినోడు ఒక్కడు పేదోడైతే తిన్నోళ్ళు 1000 మంది కూడా పేదోళ్ళు. దీని గురించి మాట్లాడండి. నిజంగానే తప్పు అన్యాయం అతనికి జరిగితే సారీ చెప్పండి, ఆ జర్నలిస్టు సారీ చెప్పండి. అంతేగాని దీన్ని పట్టుకొని రాజకీయం చేయొద్దు దయచేసి. మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.